Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. ప్రస్తుత కాలంలో ప్రపంచంలో ఫోను లేని వాళ్ళు అంటే చాలా తక్కువ మంది అండి. ప్రతి వారు కూడా ఫోన్ అనేది అత్యవసర వస్తువుగా ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. ఇక మన దేశం విషయానికి వస్తే దాదాపుగా కొన్ని కోట్ల ఫోన్లని యూజ్ చేస్తున్నట్టుగా ట్రాయ్ రిపోర్టును బట్టి తెలుస్తుందండి. మరి 140 కోట్ల భారతీయులలో కొన్ని కోట్ల మంది మొబైల్ ఫోన్లను యూజ్ చేస్తున్నారు. ఇంకా ముందు చెప్పాలంటే ప్రతి మనిషికి 2-3 కూడా ఉన్న ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఉన్నాయనుకోండి, 2-3 ఫోన్లు ఉన్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అయితే మనకి మరి ఈ టెక్నికల్ ప్రపంచంలో మరి ఈ ఫోన్ల యుగంలో మరి ప్రతిరోజు మనకు వందల్లో వేలల్లో ఫోన్లు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయండి. సరే, 10లలో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మరి వస్తున్న కాల్స్లో మనం ఏదైతే నెంబర్ ఫీడ్ చేసుకుంటామో, ఫోన్ నెంబర్ని ఫీడ్ చేసుకున్న ఫోన్ నుండి ఫోన్ వచ్చినప్పుడు మాత్రం మనకు డీటెయిల్ తెలుస్తుందండి. అంటే ఆ పర్సన్ ఎవరు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మరి ఏదైతే మనము ఫీడ్ చేసుకొని అంటే నెంబర్ ఫీడ్ చేసుకునేది నుండి మనకి ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, మరి ఆ చేస్తున్న పర్సన్ ఎవరు, అతని డీటెయిల్స్ ఏంటి అనేది మాత్రం మనకు కనపడవు, తెలియవు. మరి దీన్ని ఆసరాగా చేసుకొని ఈ మధ్యకాలంలో చాలా ఫేక్ కాల్స్, స్పామ్ కాల్స్ వచ్చేసి మొత్తంగా సైబర్ క్రైమ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. మరి దీన్ని అరికట్టడం కోసము కేంద్ర ప్రభుత్వము ట్రాయ్కి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం అందుతుందండి. మరి అది ఏంటిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికంటే ముందు మరి ప్రస్తుతం మనము ఏదైతే మనకు ఫోన్ చేసిన వాళ్ళు అంటే మన నెంబర్లో ఫీడ్ లేకుండా మనకు ఏదైతే నెంబర్ నుండి వస్తుందో కాల్స్, మరి ఆ పర్సన్ ఎవరు అనేది తెలుసుకోవడం కోసము మనం ఎక్కువగా ఈ మధ్యకాలంలో యూజ్ చేస్తుంది ఏంటంటే ట్రూ కాలర్, భారత్ కాలర్ ఐడి, యాంటీ స్పామ్ లాంటి థర్డ్ పార్టీలని యూజ్ చేస్తున్నామండి. మరి వీటితో కూడా మనకు కాల్ చేస్తున్న వారి డీటెయిల్స్ ఖచ్చితంగా తెలుస్తాయన్న నమ్మకం అనేది లేదండి. వీటిని ఆసరాగా చేసుకొని సైబర్ క్రైమ్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మరి దీన్ని అరికట్టడం కోసమే మరి కేంద్రము ట్రాయ్కి చేసినటువంటి కీలక ఆదేశాలు ఏంటి అంటే ఇదేనండి. సిఎన్ఏపి అనే ఒక కొత్త సిస్టాన్ని ప్రవేశపెట్టే యోచనలో ట్రాయ్ ఉన్నట్టు అంటే కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తుందండి. ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి ఆదేశాలని టెలికాం కంపెనీలకి ట్రాయ్ ఆల్రెడీ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మరి సిఎన్ఏపి అంటే ఏంటిది? సిఎన్ఏపి అంటే కాల్ ఐడి నేమ్ ప్రజెంటేషన్. కాలర్ ఐడి నేమ్ ప్రజెంటేషన్ అంటే మనకు ఎవరైతే కాల్ చేస్తారో ఆ కాల్ చేసినటువంటి పర్సన్ డీటెయిల్స్ని మనకు నీ నెంబర్లో ఫీడ్ ఉన్నా లేకపోయినా ఆ పర్సన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ప్రజెంట్ చేస్తుందండి. మరి దీని ద్వారా మనము ఫేక్ కాల్స్ని, స్పామ్ కాల్స్ని ఈజీగా ఐడెంటిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఏదైతే కాల్ చేస్తున్నారో మీ కాల్ చేసినటువంటి సిమ్ ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయ్యిందో ఆ డీటెయిల్స్ అవతల వ్యక్తికి మీరు కాల్ చేసినప్పుడు అవతల వ్యక్తికి క్లియర్గా విజిబుల్ అవుతాయండి. మరి ఈ సిస్టమే సిఎన్ఏపి, కాలర్ ఐడి నేమ్ ప్రజెంటేషన్. మరి ఈ సిస్టము అతి త్వరలో రాబోతుంది. మరి ఇలాంటి మంచి సిస్టమ్ తేయడం వల్ల మునుముందు ఈ ఫోన్ల ద్వారా జరిగే సైబర్ క్రైమ్ మోసాలని అరికట్టడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మరి ఇలాంటిదే అంటే సిఎన్ఏపి కాకుండా ఇంకా ప్రభుత్వము కొత్త సిస్టంల ద్వారా సైబర్ క్రైమ్ మోసాలని అరికట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. నేను ఆల్రెడీ మీకు ఒక షార్ట్స్లో కూడా మీకు నేను చెప్పానండి. అదే సంచార్ సాథి యాప్ ద్వారా కూడా కొన్ని రకాల నియంత్రణ చేసే వర్క్లో మన ట్రాయ్ ఉన్నట్టుగా సమాచారం. ఏది ఏమైనా మంచి యాప్ల ద్వారా మంచి ఏంటంటారు ఇలాంటి
టెక్నికల్ సంబంధించినటువంటి ఇంట్రడ్యూస్ చేస్తూ మొత్తంగా సైబర్ క్రైమ్ మోసాలను అరికట్టడానికి ట్రాయ్ ఏదైతే చేస్తున్న ఈ చర్యలు ఉన్నాయో వీటిని నేను అభినందిస్తున్నాను. ట్రాయ్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇట్లు దినేష్ గంగసాని.